ఉన్న మా తండ్రి, నీ నామం పూజింపబడును కాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తులో పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఇండును మాకు నేటి అనుగ్రహించుకుని, మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమె రోజు వరకు సాధించేత నిడిగి మరియు మా వందులను ప్రవీణతో ఉన్నారు. స్త్రీని ఆశ్రదించబడిన వారు మీరు, మీ కర్తవ్యములకు చేసి ఆశ్రదించబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కలిగిన గాక. మా మీద దైవం ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల కుటుంబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్మ రక్షించండి. ఆమె దేవుడి ప్రసాదం చేత నిండి మరమ్మ గారి వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే, మీ గర్భాశయముకు చేసి ఆశ్రయించిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. మా మీద దయగా స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మని సర్వేశ్వరుని కృప చేత సమాధానముతో ఉద్యమిస్తారు. నీకు ఒకే ఒక రక్షణదారి క్రీస్తు ప్రభు. ప్రభు నిన్ను కాపాడుతున్నారు. ప్రభు వైపు నీవు తిరుగు. నీకు దేవుడిచ్చే వరమే హృదయ పరివర్తన, పాప క్షమాపణ. ప్రియులారా, యేసు ప్రభు అనేక మందిని స్వస్థపరిచారు, అనేకులకు దేవుని సందేశాన్ని ఇచ్చారు. ఆఖరికి ఆయన అన్నారు, నీ పాపములు మన్నింపబడినవి, నిన్ను నేను తీర్పు చేయను, ఇక పాపము చెయ్యకము. నీవు దేవుని బిడ్డే. సహోదరి సహోదరా, పాపం ఈ లోక సంబంధమైనది, దేవునికి సంబంధించినది కాదు. నీవు దేవుని నమ్ముచున్నావా? నమ్ముతుండే గమనించండి, నీ పాపం నువ్వు విడిచిపెట్టాలి. దేవుడు పరిశుద్ధుడు, నిన్ను దానికై దేవుడు పిలిచారు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, నీకై ప్రాణదానం ఇచ్చిన, బలిగా ఇచ్చిన క్రీస్తు ప్రభు ఇదిగో. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, లోక పాపములు పరిహరించడు సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో. యేసు ప్రభు శిలువ వేయబడి నీ పాపములకు పరిహారం చేసెను. నీవు హృదయ పరివర్తన కలిగి, దేవా నేను పాపి, నేను ఒప్పుకుంటుండే, నీ పాపాలు మన్నించబడతాయి. నీ జీవితంలో ఉన్న ఒడిదుడుకుల నుండి నువ్వు బయటపడతావు. నీకు మంచి భవిష్యత్తు కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నారు. మీకందరికీ గుడ్ ఫ్రైడే యొక్క పరిశుద్ధమైన దీవెనలు దేవుడు దయచేయును కాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. సర్వశక్తి గల దేవా, ఈనాడు ఈ పురవీధుల కొండ తిరిగి మీ కుమారుడైన యేసు ప్రభు యొక్క మరణాన్ని ప్రకటిస్తూ గుడ్ ఫ్రైడే కొనియాడుతుండగా, ఆయన మరణం ద్వారా అనుగ్రహింపబడిన పాప క్షమాపణ, హృదయ పరివర్తన, మంచి జీవితాన్ని జీవించే మనస్సు, శారీరక మానసికమైన స్వస్థతలు, దేశములో సమాధానము, చిత్తశుద్ధి, స్వచ్ఛమైన ప్రేమ, స్వార్థము లేని ప్రేమ మాకందరికి అనుగ్రహింపము. మీ కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ మనవి చేయుచున్నాము తండ్రి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. సమాధానము, చిత్తశుద్ధి, స్వచ్ఛమైన ప్రేమ, స్వార్థము లేని ప్రేమ మాకందరికి అనుగ్రహింపము. మీ కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ మనవి చేయుచున్నాము తండ్రి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రైజ్ ది లార్డ్.